హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16, 17, 18 వచనాలు చదువుకొని ధ్యానించుకుందాం. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. సో, ఈరోజు వాగ్దానం గనుక చూసుకుంటే ఇక్కడ అపోస్తలుడైన పౌలు మనకేమని చెప్తున్నారు? మనము ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, ప్రార్థన ఎడతెగక చేస్తూ ఉండాలి. అలాగే ప్రతి విషయంలోనూ దేవుడైన యేసు ప్రభువారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ముందుకు సాగాలి. సో, మనము ఈ సంవత్సరంలో మనము ఎన్నో గొప్ప గొప్ప విషయాలు చూసాము. అలాగే మనము చాలా విషయాల్లో దేవుడైన యేసు ప్రభువారు మనల్ని ఆశీర్వదించారు. దాన్ని బట్టి ఖచ్చితంగా మనం ఎల్లప్పుడూ దేవుడైన యేసు ప్రభువారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. అవును, కొంతమందికి వాగ్దానం నెరవేరకపోయుండొచ్చు. కానీ అది నెరవేరలేదే అని మీరు బాధపడకండి. అలాగ బాధపడడం వల్ల మనకు వచ్చేదేం లేదు. దానికి బదులు మనకు వచ్చిన విషయాలన్నిటి బట్టి మనం దేవుడైన యేసు ప్రభువారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనము సంతోషంగా జీవిస్తే మనం ఇంకా ఎక్కువగా సంతోషంగా ఉండొచ్చు. అలాగే దేవుడైన యేసు ప్రభువారు మనతో మాట్లాడుతున్న ప్రకారంగా ప్రతి సంవత్సరాన్ని దేవుడైన యేసు ప్రభువారు ఆల్వేస్ ఆన్ ద టాప్‌లోనే ముగిస్తారు. అంటే ఎల్లప్పుడూ ముగింపులో ఆయన గొప్పగానే ఉంటుంది. సో, ముగింపు ఎప్పుడు గొప్పగా ఉంటుంది కాబట్టి అది ఇప్పుడైనా కూడా దేవుడైన యేసు ప్రభువారికి నెరవేర్చగలిగే సామర్థ్యం ఉంది. సో, ఖచ్చితంగా మనం ఎప్పుడు దేవుడైన యేసు ప్రభువారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనము ఆయన మనకు ఇచ్చిన గొప్ప విషయాలను బట్టి మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. మనము 2023 మొత్తము జీవించగలిగాము ఈ వాక్యం వింటున్నాము అంటే. సో, అలాగా చాలామంది లేరు. చాలామంది చనిపోయారు. కానీ మనకు మాత్రం దేవుడైన యేసు ప్రభువారు ఇంకా ఈ భూమి పైన జీవించే అవకాశం ఇచ్చారు. దాన్ని బట్టి కూడా మనం దేవుడైన యేసు ప్రభువారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగే మనము వచ్చే సంవత్సరంలో కూడా గొప్పగా ఆనందంగా జీవించడానికి దేవుడైన యేసు ప్రభువారు మనల్ని ఆరోగ్యంగా పెట్టారు. దాన్ని బట్టి కూడా మనం ఎప్పుడు దేవుడైన యేసు ప్రభువారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనము ఆయనకే మన స్తుతి అర్పణను అర్పిస్తూ ముందుకు సాగాలి. కాబట్టి అలాగా చేస్తున్నప్పుడు మనము ఇంకా సంతోషంగా, ఇంకా ఆనందంగా మనము మన నెక్స్ట్ ఇయర్‌ని కూడా సంతోషంగా జీవించొచ్చు. అలాగా ఉండడానికి మనం ఎప్పుడు దేవుడైన యేసు ప్రభువారికి థాంక్స్ గివింగ్ ఇస్తూ ముందుకు సాగాలి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవా, ఇప్పటివరకు మీరు మాకు చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకే వందనాలు తండ్రి. ఈ వాక్యం వింటున్న అందరినీ ఆశీర్వదించండి. వారికి ఉండే ఇబ్బందులు, వేదనలు, రోగాలు, కష్టాలన్నిటిని తీసివేయండి తండ్రి. యేసయ్య, మేమెప్పుడు మీరు మాకిచ్చిన గొప్ప విషయాన్ని బట్టి మేమెప్పుడు సంతోషంగా ఉండేందుకు సాయం చేయండి. యేసయ్య, ఈ సంవత్సరం మొత్తం మాకు ఇబ్బందులు కలగకుండా మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకే వందనాలు తండ్రి. యేసయ్య, వచ్చే సంవత్సరంలో కూడా మేము మీకు గొప్ప సాక్షిగా జీవిస్తూ ముందుకు సాగేందుకు సాయం చేయండి. అలాగే ఈ సంవత్సరంలో మీరు మా అందరికీ చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకే వందనాలు తండ్రి. మీరు మాకిచ్చిన వాగ్దానాలను బట్టి మీకే వందనాలు తండ్రి. మీరు మాకిచ్చిన వాగ్దానాలని పర్ఫెక్ట్‌గా నెరవేరుస్తారు అని మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. అది మీరు నెరవేరుస్తారు అనే నమ్మకం మేము కలిగి ఉండేందుకు సాయం చేయండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.